హలో అండి అందరికీ. ఈ వీడియో క్లిక్ అయితే నాదేనండి. నిన్న సాయంత్రం అయితే నాకు వెనకాల ఒక బండి వచ్చి అయితే స్కూటీని డాష్ ఇచ్చేసి గుద్దేశాడండి. నేనైతే పడిపోయాను, చాలా గట్టిగా తగిలింది. నేను ఈ వీడియో ద్వారా అయితే ఒక మెసేజ్ అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఆ వీడియో ఉంది నా దగ్గర, సీసీ ఫుటేజ్, కానీ పోస్ట్ చేయట్లేదండి, ఇంట్రెస్ట్ లేదు. ఏంటంటే డ్రైవింగ్ సేఫ్గా చేయండి. ఎవరన్నా కానీ డ్రైవింగ్ సేఫ్గా చేయండి. దయచేసి ఇండ్లు చేరుకునే వరకు ఫోన్లు మాట్లాడి పక్కన చూస్తూ దయచేసి డ్రైవింగ్ చేయకండి. నేను వెళ్తూ ఉండగా ఆయన పక్కన చూస్తూ, నాకైతే కారు స్లో అయింది, నేను స్లో అవుతున్నాను. ఒక్క సైడ్ ఉన్న షాపుని చూస్తూ ఆయన అయితే నన్ను గుద్దేశాడండి వచ్చి. అయితే వీడియో పోస్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేదండి, అందుకే పోస్ట్ చేయలేదు. చాలామంది ఇలా డ్రైవ్ చేస్తున్నారండి. దీనివల్ల ఎంత ప్రమాదాలు జరిగితే దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చాలా సేఫ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందరూను. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎదుటోళ్ళు కరెక్ట్గా లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి. నేను చాలా సేఫ్గా వెళ్ళాను. ఆ ఫోటో చూడండి. నేను నా ముందు కారు ఉంది, నేను సెంటర్లోనే, వెనకాల ఉన్న 2 వీలర్ వెహికల్ వచ్చి నన్ను గుద్దేసాడండి, డాష్ ఇచ్చేసాడు. ఎంత మనం డ్రైవింగ్ కరెక్ట్గా చేసినా ఇలా చేసే వాళ్ళు ఉంటారు కదండి. దయచేసి డ్రైవింగ్లో మాత్రం మీ వల్ల ఎదటోళ్ళకి ముప్పు జరిగేలా మాత్రం డ్రైవింగ్ చేయకండి దయచేసి ఎవ్వరు కూడా. సీరియస్గా ఏదైనా అయితే ఆ కుటుంబానికి ఎవరు చెప్తారండి? ఏ విషయం అన్న బాధ్యత ఎవరు వహిస్తారు? అసలు ఆ డ్రైవింగ్ చాలా తప్పు అండి ఆయన చేసింది. అందరూ వచ్చి అయితే చాలా తిట్టేశారండి. సీసీ ఫుటేజ్ ఇచ్చారు ఆ షాప్ అయిన వెంటనే, మీకు తప్పు ఉందని ఆ షాప్ అతను తిట్టి చాలా చాలా తిట్టేశారు అందరూ వచ్చి. కానీ ఎందుకని నేను ఏ కంప్లైంట్ ఇవ్వలేదండి. ఫోన్లేండి, పేదవాళ్ళు ఎందుకు మనం అని చెప్పేసి. దయచేసి సేఫ్గా జర్నీ చేయండి. తగిలిన తర్వాత హాస్పిటల్ అని అవన్నీ ఇవన్నీ తిరుగుతూనే ఉండాలి కదండి. రాత్రి అయితే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను.